సమస్యలు పరిష్కరించాలని గత 23 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి అంగన్వాడీ వర్కర్లు పిలుపునివ్వడంతో దాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ అంగన్వాడీలు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అంగన్వాడీలు చేస్తున్న ఈ దీక్షకు పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కూడా మద్దతు ఇస్తూనే ఉన్నాయి. విశాఖ జిల్లా కలెక్టర్ ఇప్పటికే అంగన్వాడీలకు 5వ తేదీ లోపున విధుల్లో చేరాలని చెప్పేసి సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. కానీ అంగన్వాడీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ కూడా మేము పట్టించుకునేది లేదు, మా సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే తక్షణం వీళ్ళతోటి 1-2 రోజుల్లో చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం సమ్మె ఇంకా ఉధృతం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. చూస్తూనే ఉన్నాం, రోడ్డు పైన ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. పోలీసులతోటి తోపులాట్లు వాగ్వివాదం కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క తోపులాట, ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలోని సిఐటియు నాయకులు కూడా పాల్గొన్నారు. అంగన్వాడీ మహిళలు చూస్తూనే ఉన్నాం, పెద్ద ఎత్తున పరుగులు తీస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని కలెక్టరేట్ ముట్టడించి తీరుతామని చెప్పి చెప్తున్నారు. కొంతమంది కింద పడిపోయే పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూనే అలా పరుగులు కొనసాగిస్తూనే ఉన్నారు. చూస్తున్నాం, కనుచూపు మేర వెనక వైపు నుంచి కూడా మొత్తం ఎటు దారి తిరుగుతాడు పరిగెడుతూనే ఉన్నారు మొత్తం అంగన్వాడీలు. ఈ యొక్క నిరసన ద్వారాగా, ఈ యొక్క కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వంపై ఉన్నటువంటి ఆవేశం, కోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు కూడా వాళ్ళని పట్టుకునేందుకు అడుగున వాహనాలు పెట్టారు. ఎక్కడికక్కడ వాళ్ళని నిర్బంధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో మొత్తం ఏ దారి కనబడితే ఆ దారిలో మొత్తం అంగన్వాడీలు కలెక్టరేట్ వైపు పరుగులు తీసే పరిస్థితి కనిపిస్తుంది. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు కలెక్టరేట్ వెళ్తున్నారు, కలెక్టర్ని కలిసి ఏం చెప్దాం అనుకుంటున్నారు? 23 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాము. 23వ రోజు కానీ ఇప్పుడు వచ్చి మాకు స్పందించ
పోలీసులు మమ్మల్ని అడుగుడుగునా అడ్డుకుంటున్నారు కదా, మీరు దీన్ని ఏమనుకుంటున్నారు? ఎటువంటి అన్యాయంగా అడ్డుకుంటాను జగన్మోహన్ రెడ్డి పంపించి కాబట్టి వాళ్ళు అడ్డుకుంటాను. సో ముఖ్యమంత్రి ఆదేశాలు లేకపోతే పోలీసులు ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేయరు కనుక ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలతోనే వాళ్ళ అడ్డుగడుగునా అడ్డుకోవడం జరుగుతుందని. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరుతున్నారు వీళ్ళంతా కూడా. ఈ మరి కాసేపట్లో వీళ్ళు కలెక్టర్ని కలుస్తారా లేక పోలీసులు వీళ్ళని అడ్డుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ శివాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.